హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం రాసేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఆ క్వశ్చన్స్ అనేవి మనకి బేస్మెంట్గా అయితే పనిచేస్తాయి అనమాట. ఏ టాపిక్ నుండి ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారన్న ఒక అవగాహన అనేది మనకు వస్తుంది. అంతేకాకుండా ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ రాసే ఎగ్జామ్లో రిపీట్ అవ్వడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఒక 3-4 క్వశ్చన్స్ అయినా కానీ మనం సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినవి కూడా చూస్తూ ఉంటాం. సో ఈ క్వశ్చన్స్ మనకి ఉపయోగపడతాయి అండ్ ఎలా చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలన్న దానికి కూడా యూజ్ అయ్యింది. కాబట్టి ఫస్ట్ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ అయితే చేద్దాం. సీజీఎల్ అండ్ నెక్స్ట్ మంత్లోనే మనకి ఫేజ్ 14 ఎస్ఎస్సి ఫేజ్ 14కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కదా. వాటికి సంబంధించి పర్టికులర్గా జీకే సెక్షన్కి సంబంధించి ప్రతి టాపిక్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అయితే అందించడం జరుగుతుంది. సో ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కోర్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి జనరల్ అవేర్నెస్ సెక్షన్ నుండి అన్ని క్వశ్చన్స్ ఆల్ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా సింపుల్ వర్డ్స్తో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్లో రాయడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో సీజీఎల్ అయితే చూద్దాం. అండ్ అంతేకాకుండా ఫేజ్ 14కి సంబంధించి కూడా ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ అయితే అందించాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్ ఎలక్ట్రికల్ సేఫ్టీ డే 2025 ఎంఎస్ఓ పవర్ అండ్ న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ శ్రీ శ్రీపాద్ నాయక్ అండ్ వ్యాలిడ్. సో ఇక్కడ మనకి తెలుగులో క్వశ్చన్ అనేది ఇవ్వడు, మీకు ఎగ్జామ్ పేపర్లో ఇంగ్లీష్లోనే ఉంటుంది సీజీఎల్కి మాత్రం అయితే. అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ వాటిలో తెలుగులోకి అయితే ఛాన్స్ ఇచ్చాడు, కానీ ఇది మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో తెలుగులో ఇక్కడ మీకు అందించడం అనేది అయితే జరిగిందనమాట. 2025 ఎలక్ట్రికల్ సేఫ్టీ డే సందర్భంగా ఒక మాస్కట్ని అయితే రిలీజ్ చేశారనమాట. అది ఏంటి అన్నదైతే మనల్ని క్వశ్చన్ అడిగాడు. ఆన్సర్ వచ్చేసి సురక్షా శక్తి మాస్కట్ అనమాట. సురక్షా శక్తి మాస్కట్. ఇక్కడ విద్యుత్ మరియు నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి అయినటువంటి ఎంఎస్ఓ పవర్ అండ్ న్యూ రినబుల్ ఎనర్జీ మంత్రి అయినటువంటి శ్రీపాద్ గారు 2025కి సంబంధించి సురక్షా శక్తి మాస్కట్ అనే దాన్ని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం జూన్ 26 నుండి జూలై 2వ తారీఖు వరకు, ముఖ్యంగా 1 వీక్ వరకు కూడా ఈ ఎలక్ట్రికల్ సేఫ్టీ మీద 1 వీక్ వరకు కూడా కార్యక్రమం అనేది నిర్వహిస్తారనమాట. విద్యుత్కి సంబంధించినటువంటి వస్తువులను ఎలా వినియోగించాలి, ఎంత పరిమితి వరకు వాడాలి, ఏమైనా ప్రమాదం సంభవిస్తే వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అన్నటువంటి అవగాహనను అయితే స్కూళ్ళల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రజల మధ్య కూడా వీటికి సంబంధించి అవగాహన అనేది కల్పిస్తూ ఉంటారు. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆంగ్లో ఇండియన్ నామినేషన్ ఇన్ స్టేట్ అసెంబ్లీస్ టెర్మినేటెడ్ బై. రాష్ట్ర శాసనసభల్లో ఆంగ్లో ఇండియన్ నామినేషన్ను ఏ సవరణ రద్దు చేసింది? మనకి రాష్ట్ర శాసనసభలు అనేవి ఉంటాయి కదా, దాంట్లో ఒక ఆంగ్లో ఇండియన్ వ్యక్తిని నామినేట్ చేసే అధికారం స్టేట్ గవర్నర్స్కి అయితే ఉంటుంది. ఆర్టికల్ 333 ప్రకారం అయితే గవర్నర్కి ఒక ఆంగ్లో ఇండియన్ వ్యక్తిని శాసనసభల్లో నామినేట్ చేసే అధికారం ఉంటుంది. అంతేకాకుండా లోక్సభలో అంటే పార్లమెంట్లో చూసుకుంటే కేంద్రంలో ఇద్దరి ఆంగ్లో ఇండియన్ వ్యక్తులను నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ప్రెసిడెంట్కి అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళని రద్దు చేసే సవరణ ఒకటి చేయడం జరిగింది. 2019లో అయితే 104వ సవరణ ద్వారా 104th అమెండ్మెంట్ యాక్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2019లో ఈ యొక్క అధికారాన్ని రద్దు చేసేయడం జరిగింది అనమాట. 2020 జనవరి 25 నుండి అయితే అమల్లోకి రావడం జరిగింది. విచ్ ఈస్ జనరలీ నాట్ క్లాసిఫైడ్ యాజ్ వెదర్ పారామీటర్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో అంట ఏది వాతావరణ పరిమితి, ఒక వెదర్ పారామీటర్గా పరిగణించబడదు, నాట్ క్లాసిఫైడ్ అని అన్నాడు. సో ఏంటి అని అంటే సాయిల్ pH అనమాట. ఇక్కడ మనకి టెంపరేచర్ చూసుకున్నా, హ్యూమిడిటీ చూసుకున్నా, విండ్ చూసుకున్నా, ఉష్ణోగ్రత, తేమ మరియు గాలి అనేవి వాతావరణాన్ని ప్రభావితం అనేవి చేస్తూ ఉంటాయి కదా. బట్ ఇక్కడ సాయిల్ pH, నేల pH అనేది మన వాతావరణాన్ని ప్రభావితం చేయడు. అది ఆమ్లత్వమా, క్షారత్వమా, ఎసిడిటీని కలిగి ఉందా, ఆల్కనిటీని కలిగి ఉందా అన్నది మాత్రమే సాయిల్ pH అనేది మనకి తెలియజేస్తుంది. దీన్ని బేస్ చేసుకుని అక్కడ ఆ నేలల్లో pH బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి సాయిల్ pHని ఎటువంటి పంట వేయాలి, ఎటువంటి పంట వేస్తే ఎంత దిగుబడి వస్తుంది, లేదంటే ఎటువంటి ఎరువులను ఉపయోగించాలి అనేది వ్యవసాయ పద్ధతులకు ఉపయోగపడుతుంది, కానీ ఇది వాతావరణాన్ని ప్రభావితం చేయదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ పేర్ కరెక్ట్లీ పేర్స్ ఏ టెంపుల్ రూప్ టైప్ విత్ ఇట్స్ స్ట్రక్చరల్ ఫీచర్. కింద మనకు ఒక దేవాలయం పేరు, అది ఏ నిర్మాణ శైలిలో ఉందన్నటువంటి పేర్స్ అనేవి ఇచ్చాడు అనమాట, జతగా ఇచ్చాడు. దాంట్లో ఏది కరెక్టో చూస్ చేయండి అని అంటున్నాడు.
సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలోని ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. దీనికి సంబంధించి మనకి నాలెడ్జ్ ఉంటే దీనికి మనం ఆన్సర్ చేయగలం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆప్షన్ బి అనేది మాత్రమే కరెక్ట్. నేను వీటి గురించి సింపుల్గా చెప్తాను. లాటినా అనేది ఇక్కడ రెక్టాంగిల్లో ఉంటుందని ఇచ్చాడు. ఇది ఎందుకు రాంగ్ అయిందంటే ఈ లాటినా స్టైల్ అనేది ఎలా ఉంటుందంటే వంకరగా ఉంటుంది, రెక్టాంగిల్ షేప్లో అయితే ఉండదు. సో అందుకని ఇది రాంగ్ అయ్యింది. అండ్ ఇక్కడ వలాబీ అనేది ఎలా ఉంటుంది అంటే బండి ఆకారంలో, పైకప్పులు అనేవి బండి ఆకారంలో అయితే ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏమన్నాడు వీడు, కర్వింగ్ ఇన్వార్డ్ అని అన్నాడు. సో ఇది కూడా రాంగే, బండి ఆకారంలో ఉంటుంది కాబట్టి. లాటినా అనేది ఎలా కనిపిస్తుంది, ఇది కూడా వంకర శిఖరం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఆఫ్ క్రికెట్ బాల్ వెయిట్ అండ్ సైజ్ ఇన్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఎన్ష్యూర్స్. ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్లో బాల్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి సైజు మరియు వెయిట్ అనేదికి సంబంధించి కఠినమైన నియంత్రణ అనేది ఉంటుందన్నమాట. దానికి గల కారణం ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, కన్సిస్టెంట్ బౌన్స్, స్వింగ్ అండ్ ఈక్వాలిటీ ఆన్ యూనిఫామ్ పిచ్చెస్. ఈ బాల్ యొక్క సైజులో అనేది డిఫరెన్స్ అనేది ఉంది అని అంటే ఆటలో రిజల్ట్స్ కూడా డిఫరెన్స్గా వస్తాయి అన్నమాట. పర్టికులర్గా ఇక్కడ మనకి క్రికెట్ బోర్డ్ తెలియచేస్తుంది, బాల్ అనేది ఇంత బరువులోనే ఉండాలి, దాని చుట్టుకొలత పర్టికులర్గా ఇన్ని మీటర్స్ ఎంత ఉండాలి, అండ్ అంతేకాకుండా ఇంత సైజులో ఉండాలని మనకు చెప్తుంది అనమాట. 155 నుండి 163 గ్రాముల వరకు అయితే క్రికెట్ బరువు, బాల్ అనేది అంత బరువు ఉండాలని, 22.4 నుండి 22.9 వరకు మాత్రం దాని చుట్టుకొలత సర్కంఫియరెన్స్ అనేది ఉండాలని పర్టికులర్గా కఠినమైన నిబంధనలు చేసిందనమాట. అంతేకాకుండా అది పర్టికులర్గా అదే సైజు ఉన్న ఏ పిచ్ మీద ఆడినా కానీ ఎవరు బాల్ వేసినా ఎవరు బ్యాటింగ్ చేస్తున్నా సమానమైనటువంటి అవకాశం అనేది కలిగిస్తుంది. వేసే బాల్లో సైజ్ అనేది డిఫరెన్స్ వస్తే స్వింగ్ అయ్యేటప్పుడు, బౌన్స్ అయ్యేటప్పుడు చేంజెస్ అనేది వేరేలా వచ్చి రిజల్ట్ అనేది అక్కడ మనకు వచ్చేటువంటి మ్యాచ్లో రిజల్ట్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఏ మ్యాచ్ ఆడినా కానీ, అటు ఓడిఐ అయినా కానీ, T20 అయినా కానీ, IPL అయినా కానీ, ఏది అన్నా టెస్ట్ సిరీస్ ఆడినా పర్టికులర్గా బాల్ అనేది ఈ సైజులో ఉండాలి. అండ్ అంతేకాకుండా ఇంతే సర్కంఫియరెన్స్ అనేది ఫాలో అవ్వాలని రూల్ పెట్టడం అనేది అయితే జరిగింది. పర్టికులర్గా ఈ క్రికెట్లో ఓడిఐకి ఏ కలర్ బాల్ని యూజ్ చేస్తారు, అండ్ అంతేకాకుండా T20 IPLకి ఎటువంటి బాల్ని యూజ్ చేస్తారు, మన ఇండియన్ IPLకి సంబంధించి ఎటువంటి బాల్ని యూజ్ చేస్తారు, ఈ క్వశ్చన్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ చూడండి. భారతీయ నాగరిక సురక్ష సంహిత ఇంట్రడ్యూస్డ్. భారతీయ నాగరికత సురక్ష సంహిత BNSS అనేది ఏం ప్రవేశపెట్టింది అన్నది క్వశ్చన్ అడిగాడు అనమాట. ఆన్సర్ వచ్చేసి వీడియో రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్స్. ఇక్కడ మనకి విచారణ ఒప్పుకోలు అనేది జరుగుతుంది కదా, దాంట్లో అయితే BNSS 2023 ప్రకారం అయితే మనకి ఈ నేర విచారణ ఒప్పుకోల్లో ఆడియో మరియు వీడియో రూపంలో రికార్డు చేయొచ్చు. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకునేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆడియో లేదా వీడియో రూపంలో రికార్డు చేయడం అనేది తప్పనిసరి చేసిందనమాట. పూర్వం ఉన్నటువంటి CRPC పద్ధతి అని అంటారు కదా ఈ ఒప్పుకోల్ని, ఈ CRPC 1973లో ఉన్నటువంటి పద్ధతిని రీప్లేస్ చేస్తూ BNSS 2023 ఈ కొత్త పద్ధతిని అనేది తీసుకొచ్చింది. వీడియో రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్లో నేర విచారణ ఒప్పుకోల్లో కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే విచారణలో పారదర్శకత పెంచడం మరియు కస్టడీలో జరిగేటువంటి బలవంతపు ఒప్పుకోళ్ళు. కొన్ని తప్పు చేయకపోయినా తప్పు చేశామని ఒప్పించే వాళ్ళు ఉంటారు, తప్పు చేసిన వాళ్ళు మేమేం తప్పు చేయలేదు అని తప్పుడు సాక్ష్యాలు పుట్టించేవి కూడా ఉంటాయి కదా. అటువంటి ఏవి బలవంతంగా జరగకుండా కస్టడీలో ఉన్నటువంటి ఈ దుర్వినియోగాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్డర్ దిస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ బై దేర్ ఎర్లియస్ట్ డాక్యుమెంటెడ్ మెన్షన్స్. ఎర్లియస్ట్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఏ డ్యాన్స్ ఫామ్ అనేది పుట్టింది, దాని తర్వాత ఏది, అలా ఆర్డర్ ప్రకారం అయితే మార్చండి అని కింద మనకి 4 డ్యాన్స్ ఫామ్స్ని అయితే ఇచ్చాడు, ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ని. సో అవి ఒకసారి చూద్దాం. భరతనాట్యం, కథక్, మోహినియట్టం, మణిపూరి. ఇక్కడ ఫస్ట్ భరతనాట్యం అనమాట. 200 BCE నాటకాలంలో అయితే ఇది ప్రారంభమైంది. భరతనాట్యం ఏ స్టేట్ డ్యాన్స్ ఫాము, తమిళనాడు, గుర్తుపెట్టుకోండి తమిళనాడు. అండ్ తర్వాత వచ్చి ఫస్ట్ ఇది, అండ్ సెకండ్ వచ్చేసి ఏంటిదంటే కథక్ అనమాట. సెకండ్ కథక్ వచ్చేసి ఇది 4th సెంచరీలో అయితే ఎక్కువగా 4th సెంచరీ BCE కాలానికి అయితే చెందిందనమాట. ఈ కథక్ అనేది నార్త్ ఇండియా డ్యాన్స్ ఫామ్. తర్వాత వచ్చేసి థర్డ్ది మణిపూరి అనమాట. ఇది పర్టికులర్గా 15th సెంచరీ టు 18th సెంచరీ మధ్య అయితే ఇది ఎక్కువగా డెవలప్ అనేది అయితే జరిగింది. ఈ మణిపూరి అనేది మణిపూరి రాష్ట్రానికి చెందినటువంటి డ్యాన్స్. అండ్ 4th వచ్చేసి మోహినియట్టం అనమాట. ఇది కేరళ రాష్ట్రానికి చెందింది. ఇది 16వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు అయితే అభివృద్ధి చెందింది. సో ఆర్డర్ ప్రకారం చూసుకుంటే మనకి ఏముంది, ఫస్ట్ది భరతనాట్యం, తర్వాత వచ్చేసి కథక్, తర్వాత మణిపూరి 4th, తర్వాత మోహినియట్టం 3rd, 1 2 4 3. ఈ ఆప్షన్ బిలో మనకి ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కరెక్ట్ ఆర్డర్లో. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పొంగ్టూ ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ బై ద తుట్సా ట్రైబ్ బిఫోర్
సోయింగ్ మిల్లెట్ టు సీక్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద టూట్సా తెగ అనేటువంటి వాళ్ళు పొంగుటు అనే ఒక పండుగను జరుపుకుంటారనమాట. ఏ దేవుని ఆశీర్వాదం కోసం ఈ పండుగను జరుపుకుంటారు అన్నది మనల్ని క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ ఈ టూట్సా తెగ అనే వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు అనమాట. ఈ టూట్సా తెగ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అయితే జరుపుతారు. పోస్టు అనే పండుగను ముఖ్యంగా రంగ కోతక్ అనే దేవుడికి వాళ్ళు పరమ దైవంగా అయితే భావిస్తారు. ఇక్కడ రంగ కోతక్ అనేటువంటి దేవుణ్ణి ఆ వాడి యొక్క ఆ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం అయితే ఈ పోంగ్టు పండుగను అయితే జరుపుకుంటారు. ముఖ్యంగా పంటను కోసేటప్పుడు జొన్న పంటను కోసేటప్పుడు అనమాట మంచిగా ప్రార్థన చేసుకుని ఆ పంటను మంచిగా ఆశీర్వాదం రావాలని అందంటే కాకుండా ఆ పంటకి ఎటువంటి తెగుళ్ళు రాకూడదు, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనేవి సంభవించకూడదు, సురక్షితంగా పంట అనేది చేతికి అందాలి అన్న ఆశతో ఈ రంగకోతక్ అనే దేవుడికి ఈ తూట్సా తెగ అనే వాళ్ళు ఈ పొంగ్టు అనేటువంటి పండుగనైతే జరుపుకుంటారనమాట. ఆశీర్వాదం కోసం అయితే జరుపుతారు. నెక్స్ట్ వాట్ క్యారెక్టరైజ్ ద బుక్ ఆర్ట్ స్టేజ్. ఆర్ట్ స్టేజ్ అనే పుస్తకానికి ప్రధాన లక్షణం ఏంటంటే ఎంటాలజీ ఆఫ్ ది కంటెంపోరరీ ఇండియన్ ప్లేస్ అడ్రసింగ్ సొసైటల్ కన్సర్న్. ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ ఆర్ట్ స్టేజ్ అనే పుస్తకంలో ముఖ్యంగా సామాజిక సమస్యలు, సమాజంలో మారుతున్నటువంటి విలువలు అనేవి, అంతేకాకుండా ఆధునిక భారతీయ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను, ముఖ్యంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనకి ప్రతిబింబించేలా నాటకాలు అనేవి అయితే ఈ పుస్తకంలో పెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా భారతీయ యొక్క సమకాలీన అంశాలనేవి కూడా నాటకాల సంకలనంగా ఈ పుస్తకంలో పెంపొందించడం, పేర్కొనడం అనేది జరిగిందనమాట. హాస్ట్ స్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐరన్ అండ్ స్టీల్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఏ హెవీ ఇండస్ట్రీ బికాజ్. ఇనుము మరియు ఉక్కు పరిశ్రమలను భారీ పరిశ్రమగా ఎందుకు వర్గీకరిస్తారు? ముఖ్యంగా ఇక్కడ మనము స్టీల్ అండ్ ఐరన్ అనేది తీసుకుంటే వీటికి సంబంధించిన ఫ్యాక్టరీస్ అనేది ఒకసారి మనం ఐడియా తెచ్చుకుంటే అక్కడ పెద్ద పెద్ద భారీ స్థాయిలో అయితే మిషన్స్ అనేవి ఉంటాయి. వాటిని రన్ చేయడానికి పెద్ద ప్లేస్ అనేది కావాలి, పెద్ద ఫ్యాక్టరీ అనేది కావాలి. అంతేకాకుండా ఇంపోర్ట్ చేసినటువంటి మెటీరియల్ అంటే తెచ్చినటువంటి మెటీరియల్ అనేది కూడా భారీ సైజులో ఉంటాయి, రా మెటీరియల్స్ అనేవి. అండ్ వాటిని మళ్ళీ కరిగించడానికి, ప్రాసెసింగ్ చేయడానికి పెద్ద మిషన్స్తో పాటు పవర్ అనేది కూడా అవసరం, పవర్ అండ్ ఫ్యూయల్ కూడా కావాలి. వాటిలన్నిటిని మెయింటైన్ చేయడానికి మనకి డబ్బు కూడా అవసరం అనమాట. సో ఇది ముఖ్యంగా యూజ్ ఆఫ్ బల్క్ రా మెటీరియల్స్ అండ్ యూజ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎక్కువ భారీ స్థాయిలో మనకి వస్తువు కావాలి, అంతేకాకుండా ఎక్కువ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా కావాలి. కాబట్టి దీన్ని భారీ పరిశ్రమకు అయితే లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి నిర్ధారణ మరియు కారణం అనేది ఇచ్చాడు. వీటికి సంబంధించి ఏది కరెక్ట్, ఏది రాంగు, ఏది దేన్ని ఫాలో అవుతుంది అన్న క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేయాలన్నమాట ఆప్షన్స్లో. ఇక్కడ మనం ఒకసారి స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే పిఎస్ఎల్వి ఈజ్ ఇస్రోస్ రియలబుల్ మెయిన్ స్టే లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి అనేది ఇస్రో యొక్క విశ్వసనీయ ప్రధాన ప్రయోగ వాహనం అనేది మనకి ఒక నిర్ధారణ అనేది ఇచ్చాడు. దీనికి గల రీజన్ అనేది సెకండ్ స్టేట్మెంట్లో. పిఎస్ఎల్విస్ ఫ్లెక్సిబిలిటీ అలౌస్ మల్టీ పేలోడ్ లాంచెస్ టు మల్టిపుల్ ఆర్బిట్ విత్ ఎక్సలెంట్ రియలబిలిటీ. ఈ పిఎస్ఎల్వి అనేది అనేక ఉపగ్రహాలను వివిధ కక్షల్లో అత్యంత విశ్వసనీయంగా పెట్టగలదు. మనకి ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్లు కూడా మనకి కరెక్టే అనమాట. ముఖ్యంగా మనం చంద్రయాన్ 3ని పరిగణలోకి తీసుకుంటే ఈ పిఎస్ఎల్వి అనేది ఇస్రోకి సంబంధించి ప్రధాన విశ్వసనీయమైనటువంటి ప్రయోగ వాహనంగా అయితే పనిచేస్తుంది. కాబట్టి ఏ అనేది మనకి ఇచ్చింది కరెక్టే. ఏకి గల రీజను, దీనికి ఆర్ అనేది రీజన్ అనమాట. ఈ రీజను ఏకి సరిపోతుందా లేదన్నది చూద్దాం. పిఎస్ఎల్వి అనేక ఉపగ్రహాలను వివిధ కక్షల్లో అత్యంత విశ్వసనీయంగా పెట్టగలదు. మనకి చాలా కక్షలు అనేవి ఉంటాయి కదా, యాక్సెస్. అటువంటి యాక్సెస్లో డిఫరెంట్ సైజుకి సంబంధించి పర్టికులర్గా కరెక్ట్గా పెట్టగలదు ఈ వెహికల్ అనేది మనకి క్వశ్చన్ ఇచ్చాడు అనమాట, ఆ రీజన్ ఇచ్చాడు. సో ఈ రీజన్ అనేది ఏకి సరిపోతుంది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవి ఉండాలి? బోత్ ఏ అండ్ ఆర్ఆర్2 ఈ రెండు కూడా మనకి సరైనవి. అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ, ఆర్ అనేది ఏని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నిర్ధారిస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐఎండి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ 2025 shows Switzerland topping which dimension in both 2024 and 2025. 2025 మరియు 2024లో కూడా ఐఎండి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ ప్రకారం స్విట్జర్లాండ్ అనేది ఏ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది? 2025 మరియు 2024లో కూడా ఫస్ట్ ప్లేస్లో అయితే నిలిచింది అనమాట. ఐఎండి రిలీజ్ చేసినటువంటి ర్యాంకింగ్ ప్రకారం ఏ భాగం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఈ స్విట్జర్లాండ్ అనేది 24లోని 25 సంవత్సరాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగానికి ముఖ్యంగా ఈ వేటిని పరిగణలోకి తీసుకుంటారు? రవాణా, ఆరోగ్యం, సాంకేతికత, ఇటువంటి అన్ని అంశాలను కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిగణలోకి అయితే తీసుకుంటారు. రోడ్డు, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిలో అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాల్బేలియా డ్యాన్స్
సింబలైజెస్ ద ఈ కాల్బేలియా అనేది ఒక నృత్యం అనమాట. రాజస్థాన్‌కి చెందినటువంటి ఒక జానపద నృత్యం. ఇది ఏ జీవి యొక్క వంకర కదలికలను సూచిస్తుంది అడిగాడు. ఆన్సర్ స్నేక్స్ అనమాట. ముఖ్యంగా ఈ పాములు పట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ జాతికి సంబంధించిన వాళ్ళు ఈ కాల్బేలియా అనే నృత్యాన్ని సాంప్రదాయకంగా జరుపుకుంటారనమాట. అంతేకాకుండా దీనికి 2010లో అయితే యునెస్కో చేత హెరిటేజ్‌గా అయితే గుర్తింపు కూడా పొందింది. కల్చరల్ హెరిటేజ్‌గా యునెస్కో చేత 2010లో గుర్తింపు పొందింది ఈ కాల్బేలియా నృత్యం అనేది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఆన్ మిస్ ది స్కీమ్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ మనకి ఆ స్కీమ్‌కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దాంట్లో ఏది కరెక్టో మనం చూస్ చేయాలి. స్టేట్మెంట్స్ చూడండి. టార్గెట్స్ మ్యాన్గ్రూవ్స్ అంటే తెలుసు కదా, మడ అడవులు అని అంటారు. ఇక్కడ మనకి మన ఆంధ్రాలో చూసుకుంటే కాకినాడలో ఉంటాయి కదా మడ అడవులు, అటువంటి వాటిని మ్యాన్గ్రూవ్స్ అంటారు. అఫారెస్ట్రేషన్ వయా సైంటిఫిక్ టెక్నిక్స్. ఈ మడ అడవులను శాస్త్రీయంగా పెంచాలి అనైతే చూస్తున్నారు. శాస్త్రీయంగా పెంపడం కోసం ఒక సంరక్షణ కింద ప్రారంభించింది ఈ మిస్తి అనే పథకం. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే అనమాట. శాస్త్రీయంగా పెంచాలని అయితే చూస్తున్నారు. ఈ మడ అడవులు అనేవి ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి తుఫాను, భారీ వరద నీటి ప్రవాహం అనేది ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి అన్నమాట. దాని కారణంగా దీన్ని పెంచాలి, వీటిని సంరక్షించాలనేవి చూస్తున్నారు. అండ్ సెకండ్ చూడండి, ఇంట్రడ్యూస్డ్ ఇన్ బడ్జెట్ 2023-24. దీన్ని 2023-24 బడ్జెట్లో ప్రతిపాదించారు. సో ఇది కూడా మనకి కరెక్టే. అండ్ నెక్స్ట్ చూడండి, పెర్మిట్స్ కమర్షియల్ మ్యాంగ్రూవ్ లీజింగ్కి ఇవ్వాలి. అంటే లీజింగ్ అంటే వాణిజ్యం కోసం ఉపయోగించాలని చూస్తున్నారు అని అంటే లేదు, దీన్ని పెంచాలని చూస్తున్నారు కానీ వీటిని లీజింగ్ కోసం ఇవ్వడం అనేది చూడడం లేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. మనకి ఏ బి మాత్రమే కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అండ్ బి ఓన్లీ. హూ క్లెయిమ్డ్ ఇండియాస్ ఇనాగ్యురల్ పారాఒలింపిక్ ఆర్చరీ గోల్డ్ ఎట్ ప్యారిస్ 2024? 2024లో జరిగినటువంటి పారాఒలింపిక్స్లో భారతదేశానికి చెందినటువంటి ఏ వ్యక్తి స్వర్ణ పతాకం గెలిచారు ఆర్చరీ అనేటువంటి గేమ్లో, ఆర్చరీ విభాగం గేమ్లో అంటే అరవిందర్ సింగ్ అనమాట. గోల్డ్ మెడల్ అయితే గెలవడం జరిగింది 2024లో పారాఒలింపిక్స్లో, ప్యారిస్లో అయితే జరిగాయి కదా. వీటిలో మన భారతదేశానికి చెందిన అరవిందర్ సింగ్ అనే గారు ఆర్చరీ విభాగంలో పారాఒలింపిక్ తొలి స్వర్ణ పతాకం సాధించారు. ఇది భారత పారాఒలింపిక్స్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, S10 మనకేమిచ్చాడు? ఛోటా నాగ్పూర్ ప్లాటూ ఫార్మ్స్ ద ఈస్టర్న్ కంటిన్యూషన్ ఆఫ్ ది సెంట్రల్ ఐలాండ్స్. ఛోటా నాగ్పూర్ పీఠభూమి అనేది ఇక్కడ మధ్య భారత్ పీఠభూముల భాగం నుండి తూర్పు వైపు కొనసాగింపుగా ఉంది. అంటే మధ్య భారతదేశం నుండి ఇటు తూర్పు వైపుగా విస్తరించి ఉంది ఛోటా నాగ్పూర్ పీఠభూమి అనేది అన్నది ఇచ్చాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్, ఇచ్చినటువంటి నిర్ధారణ అనేది మనకి సరైనది అనమాట. ఇక్కడ దానికి సంబంధించి రీజన్ ఇచ్చాడు, అది కూడా రైట్ ఆర్ రాంగ్ చూడాలి. ఇట్ ఈస్ చీఫ్లీ డ్రైన్డ్ బై ద చంబుల్ అండ్ బేత్వా రివర్స్. ప్రధానంగా చంబుల్ మరియు బేత్వా నదుల మధ్య ఇది ప్రవహిస్తుంది అనేది ఈ పీఠభూమి ఉంటుంది. పీఠభూమిలో చంబుల్ మరియు బేత్వా నదులు ప్రవహిస్తాయని అడుగుతున్నాడు. ఇక్కడ చంబుల్ మరియు బేత్వా నదులు ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో కన్నా మధ్య భారతదేశంలో కదా ప్రవహించేది. ఇటు ఛోటా నాగ్పూర్లో మనం చూసుకుంటే దామోదర్ నది, సుబట్టరేఖ, బ్రాహ్మిణి ఇవి ప్రవహిస్తూ ఉంటాయి. సో ఈ రీజన్ అనేది రాంగ్ అనమాట. సో మనకి ఏ మాత్రమే కరెక్ట్, రీజన్ అనేది రాంగ్. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూడాలి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్. ద బ్రిక్స్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ ఆన్ 4th June 2018 టుక్ ప్లేస్ ఇన్ విచ్ సిటీ? 2018 జూన్ 4లో జరిగినటువంటి ఈ బ్రిక్స్ యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం అనేది ఏ నగరంలో జరిగింది అన్నది మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆన్సర్ ప్రిస్టోరియా. ఈ ప్రిస్టోరియా అనేది సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక నగరం అనమాట. చూడండి, అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కర్డ్ వయా. జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ఆర్టికల్ 370 ప్రత్యేక హోదా ఏ విధంగా రద్దు చేయబడింది అన్నది క్వశ్చన్ అడిగాడు. ఆన్సర్ ప్రెసిడెంటియల్ ఆర్డర్ అండర్ ద ఆర్టికల్ 373. ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి 356 ప్రకారం అనేది అయితే ఉంటుంది. రాష్ట్రంలో రాజ్యాంగ పాలన అనేది విఫలమైతే ఆ ప్లేస్ని ప్రెసిడెంట్ అనేవాళ్ళు రూల్ చేస్తూ ఉంటారనమాట. దాని ప్రకారం అయితే ఇక్కడ 2019లో జమ్మూ కాశ్మీర్కి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదాను రద్దు చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ అనేది ఒక యూనియన్ టెరిటరీ కదా మన భారత రాష్ట్ర దేశానికి. సో ఇక్కడ ముఖ్యంగా ప్రెసిడెంట్ రూల్ ద్వారా అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రద్దు చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ అనేది అమల్లో ఉండడం వల్ల ప్రెసిడెంట్ రూల్ 356 ఫాలో అవుతుంది కాబట్టి ఆర్టికల్ పార్లమెంట్ సమ్మతి ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. విచ్ ప్రోగ్రామ్ ఎనబుల్స్ పోస్ట్మెన్ టు డెలివర్ ఫైనాన్షియల్ సర్వీసెస్? తపాలా ఉద్యోగులు ఆర్థిక సేవలు అందించడానికి సహాయపడే కార్యక్రమం ఏది అని అంటే ఐపీపీబీ. ఈ ఐపీపీబీ అనేది ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనమాట. దీని ద్వారా తపాలా ఉద్యోగులు మరియు గ్రామీణ డాక్ సేవకులు అయితే ప్రజల ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవలను అయితే అందిస్తున్నారు. ఇవి నెక్స్ట్, ఇన్ తీన్ టోన్ ఫ్రమ్ హిందుస్థానీ మ్యూజిక్ ద కాలి బీట్ ఫాల్ ఆన్ ద మాత్ర. హిందుస్థానీ సంగీతంలో
తీన్తాల్లోని ఖాళీ బీట్ అనేది ఏ మాత్రపై వస్తుందంటే తొమ్మిదవదనమాట. ముఖ్యంగా 16 బీట్స్ అనేవి ఉంటాయి కదా! మాత్రాస్ ఉంటాయి. 16 మాత్రాస్ అయితే ఉంటాయి కదా! దీన్ని 4 టైప్స్‌గా అయితే విభజించడం జరిగింది. 1, 5, 9, 13 ఈ 4 టైప్స్‌గా విభజించారు. దీంట్లో ఈ నైన్త్ మాత్రపై ఖాళీ బీట్ అనేది వస్తుందనమాట. సైలెంట్ నిశ్శబ్దంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి. అప్రూవల్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లామినేషన్ ఈజ్ నీడెడ్ వితిన్. ఈ ఎమర్జెన్సీ ప్రొక్లామినేషన్ అనేది ఒక్కసారి తీసుకున్న తర్వాత ఆర్టికల్ 352 ప్రకారం మనం తీసుకుంటారు. నేషనల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్‌లో అయితే చూస్తాం కదా! ఎమర్జెన్సీ ప్రొవిజన్‌లో నేషనల్ ఎమర్జెన్సీ అనేది 352 కింద ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పార్లమెంట్ అనేది అయితే ఆమోదించాల్సి అయితే ఉంటుందన్నమాట. బోత్ లోక్‌సభ అండ్ రాజ్యసభ కూడా ఆమోదించాలి పార్లమెంట్ అనేది. తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్ అనేది ఎన్ని రోజులు లేకపోతే ఎన్ని నెలల్లోపు ఆమోదించాలి అన్నది మనకి క్వెషన్. ఆన్సర్ వచ్చేసి ఒక్క నెలలోపు 30 రోజుల్లోపు అయితే దాన్ని ఆమోదించాలి. ఓకే. యెస్ ఆర్ నో అని అయితే ఆమోదించాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ద 2025 మ్యాంగ్రోవ్ సెల్ ప్రోగ్రామ్ ఈజ్ అసోసియేటెడ్ ప్రైమర్లీ విత్ విచ్ స్టేట్? 2025 మ్యాంగ్రోవ్ సెల్ కార్యక్రమం ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్రలో మీ మ్యాంగ్రోవ్ సెల్ ఈ మడ అడవులనైతే సంరక్షించడానికి ఈ మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక సంస్థ అనమాట. ఈ ముఖ్యంగా వీటిని సంరక్షించడం, పునరుద్ధరణ చేయడం, తీర ప్రాంతాల్లో పర్యవేక్షణ కోసం అయితే ఇది పనిచేస్తుంది. అండ్ అంతేకాకుండా కార్బన్‌లో అధికంగా నిల్వ చేసే కెపాసిటీ కూడా ఈ మ్యాంగ్రోవ్స్‌కే ఉంటుందన్నమాట. అందుకే వీటిని బ్లూ కార్బన్ సింక్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నాన్ మెటాలిక్ మినరల్స్ ఇన్ ఇండియా ఆర్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాస్. భారతదేశంలో అలోహ ఖనిజాలను ఎలా వివరించవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పర్టికులర్‌గా ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ సి పర్ఫెక్ట్‌గా సూట్ అయిద్దనమాట. అబౌండెంట్ అండ్ ఎసెన్షియల్ ఫర్ కీ సెక్టర్స్. ఇక్కడ మనకి సహజంగా లభించేటువంటి మినరల్స్, అలోహ ఖనిజాలు అనేవి భారతదేశంలో ముఖ్యంగా లైమ్‌స్టోన్, జిప్సమ్, మైకా, పాస్పరైట్ వంటి అలోహ ఖనిజాలు అనేవి మనకి బాగానే లభిస్తాయి. ఒక మాదిరిగా సమృద్ధిగానే లభిస్తాయన్నమాట. వీటిని ముఖ్యంగా సిమెంట్ కోసం, ఎరువులను కోసం, అంతేకాకుండా రసాయన పరిశ్రమలకు అత్యంత అవసరమైనవిగా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్‌లో ఆప్షన్ సి అనేది బాగా సూట్ అవుతుంది డిస్క్రైబ్ చేయడానికి నాన్ మెటాలిక్ మినరల్స్‌ని. నెక్స్ట్ ద ఇనిషియల్ మాడ్యూల్ ఆఫ్ భారతీయ అంతరిక్ష స్టేషన్ BAS ఈజ్ స్లేటెడ్ ఫర్ లాంచింగ్. భారతీయ అంతరిక్ష కేంద్రం అయినటువంటి బాస్ అనేది తొలి మాడ్యూల్‌ను ఏ సంవత్సరంలో ప్రయోగించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు అన్నది క్వెషన్ అనమాట. ఈ బాస్ అనేది ఏంటి అంటే మన భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేటి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు. దీని యొక్క ఫస్ట్ మాడ్యూల్‌ని ఇస్రో ప్రయోగించాలని చూస్తుందనమాట. ఏ సంవత్సరంలో ప్రయోగించాలి అని అనుకుంటుందో సో రీసెంట్ కరెంట్ అఫైర్ కాబట్టి దీని యొక్క ఆన్సర్‌ని అయితే మీరు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్, సీజీఎల్‌కి సంబంధించి ఇంకో 2 ఆర్ 3 పేపర్స్ చూస్తే మనకు ఒక స్టాండర్డ్ బేస్మెంట్ అనేది బిల్డ్ అయ్యింది. దాని తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి క్వెషన్ పేపర్స్‌లో పర్టికులర్‌గా హిస్టరీకి సంబంధించి ముఖ్యమైన క్వెషన్లు, మళ్ళీ రిలేటెడ్‌గా ఏమడుగుతాడో దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని, అలాగా జియోగ్రఫీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మరియు ఎగ్జామ్‌లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వెషన్స్ అలా టాపిక్ వైస్‌గా ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేస్తూ ఈ వీడియోలో అయితే ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుందనమాట.